హాయ్ ఫ్రెండ్స్, మీరు బాగున్నారా? నేను చాలా చాలా బాగున్నాను. చూడండి, మా పూజా మందిరం ప్రతి శనివారం ఇలా పూజ చేసుకుంటాం మేము. మీరు కూడా కంపల్సరీగా పూజ చేసుకోండి, చాలా చాలా మంచిది. చూడండి ఫ్రెండ్స్, వీడియో కిప్ చేయకండి, లాస్ట్ వరకు చూసేయండి, ఎండింగ్ వరకు తప్పనిసరిగా. కొన్ని చెప్తానండి నేను. చూడండి, ఏకాద్ర ఒకటే పెట్టుకుంటానండి. పూర్వకాలం నుంచి ఒకటే వచ్చింది కదా, నేను ఒకటే పెట్టుకుంటాను. వినాయక చవితికి మట్టుగా 2 పెట్టుకుంటాను. చూడండి ఫ్రెండ్స్, నా ఫ్రెండ్ ఇచ్చిందండి వాళ్ళ అబ్బాయి పెళ్లికి గిఫ్ట్ కింద. ఆవు దూడ కంపల్సరిగా పూజా మందిరంలో పెట్టుకోండి, మంచి జరుగుతుంది. చూడండి ఫ్రెండ్స్, అగరవత్తులు గుచ్చుకునేది. చూడండి, మా అక్క నాకు గిఫ్ట్గా ఇచ్చిందండి. చూడండి ఫ్రెండ్స్, వినాయకుడు, గౌరీదేవి ఈశాన్యములు పెట్టుకోండి. కుబేరస్వామి అండి, మా అమ్మాయి తెచ్చింది. చాలా చాలా బాగుంది కదా, సూపర్గా ఉంది. పూజా మందిరంలో పెట్టుకోండి, చాలా మంచిది. కాళీపాక విఘ్నేశ్వరుడు అండి. చూడండి, కాళీపాక నుంచి మా అత్తయ్య గారు తెచ్చారు. చాలా చాలా మంచిదండి పూజ రూమ్లో పెట్టుకుంటే. చూడండి, సత్యనారాయణ ముత్తుస్వామి ఫోటో. ఆయన కళే వేరండి అసలు. చూడండి, అన్నవరం వెళ్ళినప్పుడు తెచ్చుకున్నామండి సత్యనారాయణ మూర్తి ఫోటో. చూడండి, వెంకటరమణన్ ఫోటో 2-3 సార్లు వెళ్ళామండి వెంకన్న బాబు దగ్గరికి. అప్పటి నుంచి మేము శనివారాలు చేస్తామండి. నాకు చాలా ఇష్టం అండి శనివారం అంటే, కంపల్సరిగా. చూడండి ఫ్రెండ్, నీసు అది అస్సలు తినకూడదండి ఎప్పుడు కూడా శనివారం చేసేవాళ్ళు. మీకు అన్నీ తెలుసు, కానీ నేను చెప్తున్నా. చాలా చాలా మంచిదండి. వారానికి ఒకసారి దీపం పెట్టుకోండి, 2 అగరత్తులు వెలిగించుకోండి. మీ దగ్గర ఏం ప్రసాదం ఉంటే అదే పెట్టుకోండి. పనిగట్టుకుని ఏమీ చేయాల్సిన పని లేదండి, మన తృప్తి అంతా. చూడండి, రాఘవేంద్ర స్వామి ఫోటో. పెద్దవి ఉన్నాయండి, కానీ మాది పూజా మందిరం చిన్నది, అందుకని నేను చిన్నది పెట్టుకున్నానండి. చూడండి, ఇవి కల్మల్ల కర్రెపతాత జాతరకు వెళ్ళామండి మేము, అక్కడ తీసుకున్నామండి. నందన్న, వినాయకుడు, ఈశ్వరుడు 3-4 తెచ్చానండి. తెచ్చి మా తోటకోళ్ళ గారికి గిఫ్ట్గా ఇచ్చాను. మా అమ్మాయికి ఒకటి ఇచ్చానండి, ఇంకా కనమాయి ఇచ్చానండి ఎవరెవరికో. చూడండి ఫ్రెండ్స్, చూడండి సీతారాముల వారి ఫోటో ఎంత బాగుందో కదా. మేము సిటీకి వెళ్ళి తెచ్చుకున్నామండి. చాలా చాలా బాగుంటుంది. కళ్యాణం ఫోటో కంపల్సరిగా దేవుడి రూమ్లో పెట్టాల్సిందేనండి. ఏ ఫోటో మిస్ కాకండి వీలైనంత మట్టికి. చూడండి, ఆంజనేయ స్వామి మనకి దేవుళ్ళు అవుతే ఈ ఫోటోలో అందరూ ఉంటారండి. కళ్యాణం ఫోటో ఎప్పుడు దేవుడి రూమ్లో ఉండాలండి, మిస్ అవ్వద్దు అస్సలు. చూడండి, షిరిడి సాయిబాబా ఫోటో. చూడండి, మా అమ్మాయి వాళ్ళు వెళ్ళారండి, అక్కడ నుంచి తెచ్చారు. ఫ్రెండ్స్, చాలా చాలా బాగుంది, పెద్దది ఉంది. నాకు చిన్నదంటే ఇష్టం, అది దేవుడి రూమ్ చిన్నది కదా, అందుకని చిన్నది పెట్టేసుకున్నా నేను. చూడండి, బుద్ధుడి ఫోటో చాలా అందంగా ఉంది కదండి. అసలు సాంబ్రాణి వెలిగించుకుంటే ఎక్కువగా వెలిగినప్పుడు కింద నుంచి పొగ వస్తుందండి. చూడండి, మా అమ్మాయి మా అబ్బాయికి గిఫ్ట్గా ఇచ్చింది. చాలా చాలా బాగుంది. దేవుడి రూమ్లో పెట్టుకోమని మా అబ్బాయి ఇచ్చాడండి. చూడండి ఫ్రెండ్స్, ఈ ఏకాత్తులు మా అమ్మ ఇచ్చిందండి. అమ్మ అంటే ఎవరికి ఇష్టం అంటే చెప్పండి. అమ్మ ఎంత ముఖ్యమైన ఇస్తుందో కదండి. మీకు కూడా అమ్మ ఉంటే ఇలాగే ఇస్తుంది. కంపల్సరిగా అమ్మని ప్రేమించండి, లైక్ చేయండి అమ్మని. చూడండి ఫ్రెండ్స్, మీరు కూడా ప్రతి శనివారం చేస్తారు కదా, చాలా మంచిదండి. కొన్ని నేను మీతో షేర్ చేసుకున్నా. జ్ఞాపకాలు ఇలా ఉంటాయి కదండి మనకి, మెమరీస్. నాది పూజా మందిరం అండి, ఇలా చిన్నగా ఉంటుంది. చూడండి ఫ్రెండ్స్, రాధాకృష్ణుల బొమ్మ నాకు చాలా చాలా ఇష్టం అండి. చూడండి, నెమిలి పించాలు హైదరాబాద్ వెళ్ళినప్పుడు తెచ్చుకున్నామండి. నాకు చాలా చాలా ఇష్టం అండి నెమిలి పించాలంటే.
చూడండి, మా అమ్మాయికి గిఫ్ట్గా ఇచ్చారు రాధాకృష్ణుల బొమ్మ. నాకు చాలా ఇష్టం అండి. మీకు నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. ఎవరికైనా సరే తప్పనిసరిగా ప్రతి శనివారం ఈ పూజ చేసుకోండి ఫ్రెండ్స్. బాయ్ బాయ్ ఫ్రెండ్స్. వీలవుతే కొబ్బరికాయ కూడా కొట్టుకోవచ్చండి. తప్పనిసరిగా కొబ్బరికాయ 3 నేత్రాలు కాయండి ఉంటే మట్టుకి తప్పనిసరిగా కొట్టుకోండి, చాలా మంచిదండి. బాయ్ బాయ్ ఫ్రెండ్స్.